హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మటన్ కీమా మసాలా కర్రీని చేస్తున్నాను. ఈ మటన్ కీమా మసాలా కర్రీ అనేది చపాతీలకు కానీ, రైస్లకు కానీ, బిర్యానీలకు కానీ చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నేను మటన్ కీమా మసాలా కర్రీ చేసేదానికి 1 కిలో కీమాను తీసుకునేసి 2 సార్లు శుభ్రంగా కడిగి దాంట్లో వాటర్ అనేది లేకుండా నీట్గా వంచేసి పక్కన పెట్టుకున్నాను. మనము ముందుగా మసాలాను ప్రిపేర్ చేసుకున్నామండి. మిక్సీ జార్ తీసుకునేసి 4 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి, 2 టేబుల్ స్పూన్స్ గసాలు, చెక్క 2 ఇంచీలు, లవంగాలు ఒక 5 వరకు వేసుకునేసి ఫైన్ పౌడర్ లాగా చేసుకునేసి కొద్దిగా వాటర్ వేసుకునేసి పేస్ట్ లాగా చేసుకున్నానండి. తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న 1 కిలో కీమా, 4 టమాటాలు స్లైస్గా కట్ చేసుకున్నాను, 2 ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 2 టేబుల్ స్పూన్స్ ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచి వేసుకున్నానండి. ఈ విధంగా వేస్తే మనకు మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. స్టవ్ ఆన్ చేసుకునేసి లో ఫ్లేమ్ పెట్టుకుని కుక్కర్ పెట్టుకునేసి 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. నేను 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకునేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలి. మనకు మంచి అరోమా వస్తుంది. తర్వాత మనము స్లైస్గా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, తర్వాత ఆనియన్ వీటిని వేసుకునేసి ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకునేసి 1/4 స్పూను పసుపు, టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకునేసి మూత పెట్టేయాలండి. మనము లో ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గాలి. ఈ టమాటా ఆనియన్ సాఫ్ట్ అయిన తర్వాత ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న కీమాను వేసుకోవాలండి. కీమా వేసిన తర్వాత వెంటనే వాటర్ అనేది వేయకూడదు. కీమా వేసిన తర్వాత కూడా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకునేసి మూత పెట్టేయాలండి. మనము మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా నేను టమాటా ఆనియన్ 2 నిమిషాల తర్వాత తీస్తే మూత ఈ విధంగా మగ్గింది. కీమాను వేసుకున్నానండి. కీమాను వేసిన తర్వాత మొత్తము గరిటెతో బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఎప్పుడు కానీ చికెన్ కానీ మటన్ కానీ చేసేటప్పుడు వెంటనే వాటర్ వేయకూడదండి. ఇలాగా మనము వేసిన అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా ఆనియన్ అంతా కూడా ఈ కీమాకు పట్టే విధంగా బాగా గరిటెతో కలుపుకునేసి మనం మూత పెట్టేస్తూ మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలండి. ఈ విధంగా నేను 2 నిమిషాల తర్వాత మూత తీస్తే దీంట్లో వాటర్ వచ్చింది చూడండి. ఇలాగా కీమాలో వాటర్ అంతా వచ్చింది. ఈ విధంగా వాటర్ వచ్చిన తర్వాత మనము ఒక 2 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్ చేంజ్ చేసుకునేసి ఫ్లేమ్ను కలుపుకునేసి ధనియాల పొడి 2 స్పూన్స్, కారము 3 స్పూన్స్ వేసుకున్నానండి. ఒకవేళ ఎక్కువగా కావాలనుకుంటే మనము 1 స్పూను అనేది ఎక్కువగా వేసుకోవచ్చు. నేను 1 కిలో మటన్ కీమాకు నేను మెజర్మెంట్ అనేది చెప్తున్నాను. నేను 3 స్పూన్స్ కారము, 2 స్పూన్స్ ధనియాల పొడి వేసుకునేసి బాగా కలుపుకునేసి మూత పెట్టేశానండి. ఇలాగ మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి తర్వాత మూత తీసి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాను వేసుకునేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకుంటే ఈ విధంగా మసాలా అంతా కూడా కీమాలో కలిసిపోయి దగ్గర పడింది చూడండి. ఈ విధంగా గరిటెతో బాగా కలుపుకునేసి 1 గ్లాసు వాటర్ వేసుకునేసి మనం మీడియం ఫ్లేమ్లోనే కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టి ఒక 5 విజిల్ రానివ్వాలండి. ఎందుకంటే లేతగా ఉందనుకోండి మటన్ కీమా 5 విజిల్ చాలు. ఒకవేళ ముదురుగా ఉందనుకోండి 8 విజిల్ అనేది రావాలి. ఇది మటన్ కదండి, కాబట్టి నేను లేతగా ఉంది కనుక ఒక 5 విజిల్ వచ్చిన తర్వాత స్టీమ్ అంతా పోయిన తర్వాత మూత తీసేసి ఈ విధంగా గరిటెతో బాగా కలుపుకునేసి కొద్దిగా కొత్తిమీరను సన్నగా కట్ చేసుకునేసి కొత్తిమీర వేసిన తర్వాత 1 నిమిషం పాటు బాగా కలుపుకునేసి స్టవ్ ఆఫ్ చేసేసేయాలండి. అంటే మనకు 5 విజిల్లో తింటే లేతగా ఉంటే మటన్ కీమా అనేది బాగా ఉడికింటుందండి. నాకు 5 విజిల్ అనేది సరిపోయింది. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది. ఇంతే అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా.